హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఉల్లిగడ్డలు చికెన్ కర్రీ చేస్తున్నా. ఉల్లిగడ్డలతో చికెన్ కర్రీ ఎవరైనా చేస్తారు కదా, మరి ఏంది అలా అనుకోకండి. ఆ విషయం మీకు లాస్ట్లో చెప్తా. ముందుగానైతే చికెన్లో ఉప్పు, కారం, పసుపు అవన్నీ మంచిగా ముక్కలకైతే కలిపి పెట్టుకోవాలి. ఇట్లా ఉప్పు, కారం, అల్లం పేస్ట్ అయితే మొత్తం కలిపి ముక్కలకంతా కలిపేటట్టు కలిపి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. ప్లేట్లో మొత్తం కలిపి పెట్టుకున్నాక నేనైతే లివర్స్ కూడా కలిపి పెట్టాను, బాగుంటాయి టేస్ట్. ఇది గ్యాస్ పైన అయితే ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడెక్కింత సేపు ఉంచి పచ్చిమిర్చి అయితే వేయాలి. పచ్చిమిర్చి వేగాక ఉల్లిగడ్డని అయితే వేయాలి. ఉల్లిగడ్డ కూడా వేయించుకోవాలి. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేయించుకున్నాక అవి వేగేంత వరకు ఉంచుకొని మనమైతే ముందే చికెన్ అయితే మనం కలిపి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, అందుకోసమే దీంట్లో ఉప్పు, కారం, పసుపు ఏది వేయద్దు, ఇట్లనే వేయించుకోవాలి. ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి అయితే వేగినాయి ఫ్రెండ్స్. మనం కలిపి పెట్టుకున్న చికెన్ అయితే మంచిగా ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. ఒక 10-15 నిమిషాలు ఇట్లా కలిపి పెట్టుకుంటే, ఇప్పుడైతే నేను ఉల్లిగడ్డలు వేగినాయి, చికెన్ అయితే వేసేసిన. చికెన్ వేసాక ఒకసారి అటు ఇటు మంచిగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఉల్లిగడ్డలు చికెన్ కలిపేంత వరకు కలుపుకోవాలి. ఒక 15 నిమిషాలు ఉడకనియాలి. ఉడికినాక చూడండి ఎట్లా ఉడికాయో, బాగా ఉడికింది చికెన్ను. ఉల్లిగడ్డలు అయితే మంచిగా ఉడికింది. ఉడికినాక మనం ముందే ప్లేట్లో చికెన్ అయితే కలిపి పెట్టుకున్నాం కదా, ఆ ప్లేట్లోనే వాటర్ పోసుకొని ఆ వాటర్ దీంట్లో పోసుకోవాలి ఫ్రెండ్స్, బాగుంటుంది. మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ కలుపుకొని మళ్ళీ ఒక 10-15 నిమిషాల పాటు ఉడకనిచ్చుకోవాలి. పదిహేను నిమిషాలు ఉడికినాక చూడండి చికెన్ అయితే ఉడికింది. ఇప్పుడైతే వాటర్ అయితే సెట్ అయింది ఫ్రెండ్స్, బాగున్నది. ఇప్పుడైతే మసాలా వేయాలి. ఇలాచి, దాల్చిన చెక్క, లవంగాల మసాలా వేసి మళ్ళీ కలుపుకోవాలి. మళ్ళీ ఒక 10-15 నిమిషాలు ఉడకనిచ్చుకోవాలి. ఉల్లిగడ్డ నేను ఎందుకు అన్నా అంటే, మటన్లో కానీ చికెన్లో కానీ ఉల్లిగడ్డ వేస్తే, 1 కేజీ చికెన్కి పావు కిలో ఉల్లిగడ్డ వేస్తే టేస్ట్ ఉంటుంది. ఉల్లిగడ్డతోటి గ్రేవీ వస్తుంది, టేస్ట్ వస్తుంది. అందుకోసమే నేను ఉల్లిగడ్డ చికెన్ కర్రీ అన్నా. ఓకేనా ఫ్రెండ్స్, టాటా.